హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. పడేవాడు అనేవాడు ఇద్దరూ మనుషులే. కాకపోతే అనేవాడి టైం నడుస్తుంది, పడేవాడికి టైం వస్తుంది. నిజమే కదండి? ఇక కాస్త భిన్నంగా ఆలోచించండి. అనవసరం లేకున్నా అడగకుండా మాట్లాడడం ఒక రోగం. అడిగినప్పుడే, అవసరం ఉన్నప్పుడే మాట్లాడడం ఒక యోగం. మన మాటకు చాలా విలువ ఉంది ఈ ప్రపంచంలో. మన ప్రపంచమంతా మన వైపుకు నడిచేది మన మాటలతోనే. మన మాటలు ఎలా ఉంటే మనకి ఈ ప్రపంచంలో అలాంటి గౌరవమే దక్కుతుంది. అవసరం ఉన్నా లేకున్నా, అవతలవాడు అడగకపోయినా అనవసరంగా ఎక్కువగా మాట్లాడుతున్నావంటే మనపై మనం, మన ఆలోచనలపై మనం, మన మాట తీరుపై మనం పట్టుదల కోల్పోయామని అర్థం. ఇది తెలియని ఒకానొక మానసిక జబ్బుని గమనించి అర్థం చేసుకోండి. ఇక అడిగినప్పుడు మాత్రమే, లేదా అవసరమైనప్పుడు మాత్రమే అవసరమయ్యేంత మాట్లాడుతున్నామంటే మనం మన చేతుల్లోనే ఉన్నాం. మానసికంగా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నామని అర్థం. బంధాలనేవి మనం విలువ ఇచ్చినంత వరకే, బాధలనేవి మనం భరించినంత వరకే, కన్నీళ్ళనేవి మనం సహించినంత వరకే, ఇక కష్టాలు అనేవి మనం కడతేరే వరకే. ఇందులో మనం అంటే ఆత్మ, శరీరం. ఒక్కసారి ఆత్మ శరీరం మధ్య ఉన్న బంధం వేరైతే మాటలే కదా అని తేలిగ్గా తీసిపోయొద్దు. ఎందుకు అంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు, అదే దగ్గరను దూరం కూడా చేయగలవు. మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషాన్ని చిందించగలవు. అందుకే మాట చాలా జాగ్రత్త. అద్దం ఖరీదు వజ్రం కంటే 1,000,000 రెట్లు తక్కువ. నిజమే కదా? అయినా కూడా వజ్రం పెట్టుకున్న అద్దం కోసమే వెతుకుతున్నారనేది నిజం కదా? కాబట్టి దేని విలువ దానిదే, ఎవరి విలువ వారిదే. మనిషికి భక్తి కలిగినప్పుడు ఆహారం ప్రసాదమవుతుంది, నీళ్లు తీర్థమవుతాయి, ఆకలి ఉపవాసమవుతుంది, సంగీతం కీర్తన అవుతుంది, డబ్బులు ధర్మమవుతుంది, పని సేవ అవుతుంది, హృదయం దేవాలయం అవుతుంది, మనిషి మహర్షి అవుతాడు. ఇక రోజులు ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటాయని అనుకుంటూ ఉంటాం. కానీ నమ్మిన మనుషులో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది. ఇక కోపం, అనుమానం నిన్ను ఏ విషయాన్ని అర్థం చేసుకోనివ్వవు, సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. కాబట్టి ఈ రెండింటిని వదిలేసి చూడు, జీవితం ఆనందమయమవుతుంది. ఇక మనం బ్రతికి ఉండగా ఇతరులను ఏడిపిస్తే మనం పోయిన తర్వాత వాళ్ళు నవ్వుకుంటారు. మనం బ్రతికున్నప్పుడు నలుగురిని నవ్విస్తూ, మనం పోయేంత వరకు కూడా వాళ్ళని నవ్విస్తూ చూసుకుంటే మనం పోతే వారంతా బాధపడతారు. బ్రతికిన నాళ్ళు నలుగురిని నవ్విస్తూ, నవ్వుతూ బ్రతికేయడమే జీవితంలోని మాధుర్యం. అర్థమైంది కదండి? కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. విడిపోవాలనుకునేవారు బాధ పెట్టడానికే ప్రయత్నం చేస్తారు. నువ్వు అది అర్థం చేసుకోవాలి. సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదామని కెరటాలు అహర్నిశలు ఆరాటపడుతుంటాయి, కానీ సముద్రం తన గర్భంలోకి లాగేసుకుంటుంది. మనిషి కూడా అన్నీ వదిలేసి పారిపోదామనుకుంటాడు, కానీ బంధాలు, బాధ్యతలు మనిషిని వెళ్ళనివ్వకుండా కట్టిపడేస్తాయి. నువ్వు ఏదైనా సరే కొత్తగా ట్రై చేసి ఓడిపోతే దాన్ని పైత్యం అంటారు. ఒకవేళ గెలిస్తే దాన్ని క్రియేటివిటీ అంటారు. గెలుపు ఓటమిని బట్టి చూసేవాడు దృష్టి మారుతుంది. వ్యాధి లేని శరీరం, వేదలేని మనసు, ఇవే మనసుకి తరగని ఆస్తులు, మనిషికి తరగని ఆస్తులు. నువ్వు పక్కనున్నప్పుడు ఇచ్చే విలువ కంటే ఇక నువ్వు లేనప్పుడు నీకు ఇచ్చే విలువ, అవతల వాళ్ళు మనసులో నీ స్థానం ఏంటో తెలుస్తుంది. అర్థమైంది కదండి?
అలాగే ఎప్పుడూ కూడా ఉప్పును కూరలో వేస్తే రుచి ఇచ్చింది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి వాటిని పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ అనేది పెరుగుతుంది. అలాగే ఎవరైనా నిన్ను చూసి నీలా ఉండాలి అనుకునేలా బ్రతకాలి, కానీ నీలా మాత్రం ఉండకూడదు అనేలా బ్రతకూడదు. అర్థమైంది కదండి? కాకి ఎవరికి కీడు చేయదు, అయినా ఎవరికి ఇష్టం ఉండదు కాకంటే. కోకిల ఎవరికీ మేలు చేయదు, అయినా అందరికీ అదంటే ఇష్టం. మాట్లాడే విధానం బట్టి వాటి స్థాయిలు నిర్వహించబడతాయి. మనుషులు కూడా అంతే. ప్రేమగా మాట్లాడితే అందరూ కూడా బంధువులే, కటువుగా మాట్లాడితే అందరూ కూడా విరోధులే అవుతారు. అర్థమైంది కదండి? ఇక ఒకరిని తొక్కి ఎదగడం గొప్ప కాదు, ఏ తప్పు చేయని వారిని బాధపెట్టి సంతోషించడం కూడా గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలనుకోవడం తప్పు, నీ పతనం పైవాడు చూస్తాడు. ఒకరిని అనవసరంగా బాధ పెడితే అంతకు రెట్టింపు బాధ నువ్వు ముందు పడాలి. అర్థమైంది కదండి? అలాగే ఈరోజు ఎన్నో అడ్డదారిలో ప్రయాణం సాగించినా అధర్మానిదే పై చెయ్యి. ఏదో ఒకరోజు ఈ సృష్టిలో పంచభూతాలు ఉన్నంత వరకు నీతి నిజాయితీలతో కూడిన ధర్మానిది అంతిమంగా తీర్పు చేయి అవుతుంది. ఇక కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తలపొగరుతో తిరిగిన వాడిదే తల దించుకునేలా చేస్తుంది. తల దించుకునే బ్రతికే వారిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. అలాగే నవ్విన వారిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వారిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతులు అందరూ కూడా కీలుబొమ్మలే. అర్థమైంది కదండి? నిందించడం తేలిక, నిందలు భరించడం కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, నిజాన్ని దాచడం చాలా కష్టం. ఇక ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి, పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎదుటివారి తప్పులను ఎత్తి చూపడం కాదు. ఇక నువ్వు నీ తప్పులను నువ్వు తెలుసుకున్నప్పుడు ఎదుగుతావని గుర్తుపెట్టుకో. ప్రపంచంలో నీకు వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. ఈ నడవడికే మిత్రులు శత్రువులను సంపాదించి పెడుతుంది. ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం, కానీ విలువ పొందలేం. అది చాలా కష్టం. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. ఎవరిని చిత్తు కాగితాల్లా చూడకూడదు. ఇక రేపు ఆ కాగితం గాలిపటమై తలెత్తుకుని చూడాల్సి వస్తుంది. ఒక ఆడది నిన్ను చూసి నవ్వింది అంటే ఇక ఆమె నిన్ను ప్రేమిస్తుందని కాదు. ఒక మగాడు నిన్ను గోకాడంటే వాడు నీతో జీవితాంతం ఉంటాడని కాదు. ఒక ఆడది తనను ప్రేమించే మగాడిని చాలా తేలిగ్గా వదిలేయగలరు, కానీ అంతే తొందరగా అతని వద్దకు ఆమె తిరిగి వచ్చేస్తుంది కూడా. అదే ఒక మగాడు తన ప్రేమించే ఆడదాన్ని అంత తేలిగ్గా వదులుకోలేడు, కానీ ఒక్కసారి వదిలేస్తే ఆమె వైపు కన్నెత్తి కూడా చూడడు. ఒక ఆడది రోజంతా తన ప్రేమ గురించి ఆలోచిస్తుంది, కానీ ఆ ప్రేమను మాత్రం మగాడిపై ఎప్పుడూ చూపించదు. ఒక మగాడు కోరేది కంచం, మంచం, వీటికంటే ముందు నీలో ఉన్న మర్యాద. అదే లేనప్పుడు నీతో ఉన్నా లేక ఒక బజార్ దానితో ఉన్నా ఒకటే అనుకుంటున్నట్టుగా ఉంటాడు. నిజమే కదండి? అర్థమైంది కదా? ఆడదానికి ప్రాణంగా ప్రేమించే మగాడంటే ఎప్పుడు కూడా నచ్చదేమో. అందుకే ప్రతి మగాడు ఆడదాన్ని మోసం చేస్తూ ప్రేమిస్తూ ఉంటాడు. మగాడి కళ్ళల్లో కామం ఉన్నంత వరకు ఆడదాని అందానికి విలువ పెరుగుతూనే ఉంటుంది. నిజమే కదండి? ఒక ఆడదానితో ప్రేమగా నటిస్తూ మాట్లాడే ప్రతి మగాడు వాడి చూపులతో ఆమె శరీరాన్ని కొలుస్తూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. చూశారు కదండి ఇవాల్టి వీడియో.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఎలాంటి చాణక్య మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.